హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లెమన్తో స్కిన్ వైటనింగ్ రెమెడీని చూపించబోతున్నాను. మనము బయటకు వెళ్ళినప్పుడు మన ఫేస్ పై దుమ్ము ధూళి పేరుకుపోయి మన ఫేస్ పై ట్యాన్ చేరుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కిన్ గ్లో తగ్గుతుంది, మన స్కిన్ నలుపు రంగులోకి వచ్చేస్తుంది. లెమన్ మన స్కిన్కి చాలా మంచిదండి. లెమన్లో ఉండే సిట్రిక్ ఆమ్లం మృత కణాలను తొలగించి ముఖానికి సహజ కాంతిని ఇస్తుంది, అలాగే మచ్చలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి లెమన్తో నేను చూపించబోయే రెమెడీని మీరు ఫాలో అవ్వండి. నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు నలుపు మచ్చలను, పిగ్మెంటేషన్ను తగ్గించడంలో మనకు హెల్ప్ చేస్తుంది. చాలామంది లెమన్ను స్కిన్పై అప్లై చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. లెమన్ ఆయిల్ స్కిన్ ఉన్న వారికి చాలా యూజ్ అవుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు తక్కువగా యూజ్ చేయడం చాలా మంచిది. సో ఈ లెమన్ను మన స్కిన్పై ఎలా యూజ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. శనగపిండిని మీరు 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ తీసుకోండి. ఈ శనగపిండి మన స్కిన్పై ఉన్న దుమ్మును ధూళిని పోగొట్టి మన స్కిన్ని క్లీన్ చేస్తుంది, అలాగే మన స్కిన్ని సాఫ్ట్గా ఉంచేలా చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్నవారు లెమన్ను తక్కువగా యూజ్ చేసి అందులో మీరు హనీ చేర్చుకుంటే చాలా మంచిది. లెమన్ను హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత ఆ లెమన్ జ్యూస్ను ఇందులోకి యాడ్ చేయాలి. ఆయిలీ స్కిన్ వారు లెమన్ యూజ్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ని తొలగిస్తుంది. అలాగే ఇందులో మీరు పచ్చి పాలను యాడ్ చేయాలి. ఈ పిండిని పేస్ట్లా చేసుకోవడానికి ఇందులో మీరు సరిపడినన్ని పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు మన చర్మాన్ని మృదువుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. నిమ్మరసం శనగపిండి కలపడం వల్ల ఎక్సెస్ ఆయిల్ని తొలగిస్తుంది. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మీరు రాత్రి పడుకోబోయే ముందు మీ ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు మీ ఫేస్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు అలా ఉంచేసిన తర్వాత నార్మల్ వాటర్తో మీ ఫేస్ని వాష్ చేయండి. ఇలా మీరు వీక్లీ ట్వైస్ చేస్తే చాలు, మీ ఫేస్ పై ట్యాన్ని తొలగించి మీ ఫేస్ని గ్లోగా ఉంచుతుంది. ఈ రెమెడీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.